అండి వీడియోస్ ఆన్ క్వశ్చన్స్ మీద మనం ఒక వీడియో చేస్తున్నానండి. ఒక ఒక అమ్మాయి నన్ను అడుగుతుంది, మందపల్లి సతీషు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మార్నింగ్ వంట చేసేటప్పుడు లేడీసు స్నానం చేసి వండాలంటారు, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అమ్మ, బంగారు తల్లులారా, వినండి, జాగ్రత్తగా వినండి. మనకి ఆకలేస్తుంది, తినాలి అంటే వంట చేసుకోవాలి. మనమన్నా వంట చేసుకోవాలి, వేరే వాళ్ళైనా మనకి వంట చేసి పెట్టాలి. ఆ వంట చేసుకోవటానికి అంటే ఏంటి, మనకి కడుపులో ఉన్న ఆకలిని దాన్ని చల్లార్చటానికి మనం చేసే ఒక ప్రక్రియ తినటం అన్నమాట. ఆ తినటం అనే దానికి దేవుడికి ఏ సంబంధం లేదు. ఆ తినటం అనేది మనం స్నానం చేసి చేయొచ్చు, స్నానం చేయకపోయినా చేయొచ్చు. స్నానం చేస్తే ఫ్రెష్గా ఫీల్ అయిపోతాం, చక్కగా శుభ్రంగా అనిపిస్తుంది. కానీ ఏంటంటే మొహం కాళ్ళు చేతులు కడుక్కొని రాత్రిపూట వేసుకున్న డ్రెస్ తీసేసి మంచిగా ఫ్రెష్ డ్రెస్ వేసుకుని చేసుకోవచ్చు. అంతేగాని మడులు కట్టుకుని, దడులు కట్టుకుని, లేకపోతే పంగనామాలు పెట్టుకుని, లేకపోతే బొట్లు పెట్టుకుని ఇవన్నీ చేసి వీటికి మన తిండికి, మన కడుపుకి, మన వంటకి, దేవుడికి ఏమాత్రమైన సంబంధం లేదు. కాబట్టి నిక్షేపంగా చక్కగా స్నానం చెయ్యకపోయినా పర్వాలేదు, నిక్షేపంగా హాయిగా హ్యాపీగా స్నానం చేయకుండానే వంట చేసుకోండి, తినండి. మన పొట్ట ఆరగించాలి. మన పొట్టకి నైవేద్యం పెట్టాలంటే ముందు అది శాంతించాలి. ముందు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళటానికి ముందు మన ఆకలి శాంతిస్తే తప్ప మనం ఏ పనులు చేయలేము. కాబట్టి ఏంటంటే ముందు మనకి నైవేద్యం పెట్టుకోవాలి. ఆ నైవేద్యం పెట్టుకోవటానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకర్లా, శుభ్రత పాటించాలి. అంతేగాని దానికి మడిగట్టుకోవాలి, స్నానం చేసుకోవాలి, ఇదంతా నాన్ సెన్స్ అంట. ఇవన్నీ ఏం అవసరం లేదు. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడే స్నానం చేయండి. శుభ్రంగా ఇల్లు పెట్టుకోండి, ఒంటిని శుభ్రంగా పెట్టుకోండి, మంచి బట్టలు వేసుకోండి. అంతేగాని ఎప్పుడు స్నానం చేసాము, ఎప్పుడు పట్టు చీరలు కట్టుకుంటాం, దానికి దీనికి ఏం సంబంధం లేదు. కాబట్టి ఏంటంటే ఈ దేవుడికి కానీ, స్నానానికి కానీ, తిండికి కానీ ఎలాంటి సంబంధం లేదమ్మా. సో అదే ఇంతే అనమాట. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.